సహవాస్ నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు కూడా సాయంత్రం పెట్టారు గ్రూప్లో పెట్టినప్పుడు అమర్తిది అయిపోయిన తర్వాత అనుకుంటా నేను చూశాను. నార్మల్గా అనుకున్నాను నాకు మళ్ళీ కుదురుతుందో లేదో కానీ ట్రై చేద్దాం వీలుంటే అని అనుకున్నాను అనమాట. ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలి అది కూడా ఒకసారి సాయంత్రం రిమైండ్ చేశారు ఒకసారి గ్రూప్లో. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ దీనికి రిజిస్టర్ అవ్వండి, ఈ సహవాస్ మీకు ఎంతో యూస్ఫుల్, మీకు బాబా గురించి చాలా తెలుసుకోవచ్చు అని చెప్పి అంకుల్ పెట్టారు. అయితే మార్చిలో ఇంకా మేము అనుకున్నాం అనమాట, నేను అక్క ఇద్దరం అనుకున్నాము. అక్క కొంచెం ఆలోచించింది నాకు లీవ్ దొరుకుతుందా లేదా అని చెప్పి. మేమైతే ఇంకా ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి రిజిస్టర్ అయితే అయిపోయాం, కన్ఫామ్గా ఎలా అయినా వెళ్ళాలని చెప్పి. అలా రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ టికెట్స్ అన్నీ అయిపోయి అలా బయలుదేరిపోయాము. అంటే ఏమవుతుందో ఏంటి తెలియదు, జస్ట్ బ్లాంక్ మైండ్తో వెళ్ళాం అనమాట. సహవాస్కి వెళ్ళేసరికి ఫస్ట్ సహవాస్కి వెళ్ళేటప్పుడు మేము నైట్ చేరాం అక్కడికి. నెక్స్ట్ రోజు మార్నింగ్ డి హాస్టల్ నుంచి దర్శనం చేసుకున్నాం బాబాకి. నాకు అదే కదా దర్శనం, నాకు తెలిసి అదే కదా దర్శనం. నేను బాబా సమాధి దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఇంకా కన్ఫర్మ్ నీళ్ళు అలా వచ్చేసి, నేను అనుకోలేదు అలా అవుతుందని చెప్పి. అలా కన్ఫర్మ్ నీళ్ళు వచ్చేసాయి. నాకు అది ఏంటో తెలియలేదు, ఆ టైంలో నా మైండ్ ఏంటో నాకు తెలియలేదు. కానీ అదొక బాధ ప్లస్ ఒక ఆనందం, వెళ్ళానని అంటే ఇన్నేళ్ళకి వెళ్ళానని ఒక ఇది ఆనందంతో నాకు అలా వచ్చేసాయి అనమాట. అది నాకు చాలా తర్వాత నాకు దర్శనం అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అలా మా మధ్యాహ్నం అంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి అలా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. మాకు ఇచ్చిన థీమ్ ఏంటంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క సహవాస్ ఒక్కొక్క థీమే నడుస్తుంది అనమాట. ఈ సహవాసాల థీమ్ ఏంటంటే ప్లీజింగ్ మెహర్ బాబా. అంటే బాబా ఎప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పేవారు కాదంట. ప్లీజింగ్ మెహర్ బాబా అంటే బాబా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చేస్తే అది బాబా చాలా నచ్చితే అండ్ ప్లీజ్ అని చెప్పేవారంట. సో అది ఆయన ప్లీజ్ అని ఎవరైనా పొందడం అది చాలా పెద్ద విషయం బాబా దగ్గర. సో ప్లీజింగ్ మెహర్ బాబా అని థీమ్. ప్లీజింగ్ మెహర్ బాబా ఏంటంటే అంటే మనం ఇప్పుడు బాబాని ప్రేమించి బాబా ఏం చెప్తే మనం అది ఆచరిస్తాం. అలాగే బాబాకి మనం సరెండర్ అవుతాం. అది ప్లీజింగ్ మెహర్ బాబా అంటే లవ్, ఒబీడియన్స్, సరెండర్. ఇవన్నీ చేసినప్పుడే మనం బాబాని ప్లీజ్ చేసినట్టు అర్థం అనమాట. అలా మా టీంలో అంటే చాలా ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయి. ఫస్ట్ రోజు అంటే ఇంట్రడక్షన్, మాకు డిఫరెంట్ అంటే ఎవరి ఇంట్రెస్ట్ బేస్డ్ కల్చరల్ వర్క్షాప్స్ అని పెట్టారనమాట. ఆ కల్చరల్ వర్క్షాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ నెక్స్ట్ రోజు ఏమొచ్చి మాకు జ్యోతి దగ్గరికి తీసుకెళ్లారు. అలా టేబుల్ హౌస్, నెక్స్ట్ జ్యోతి దగ్గర మండలి హాల్లో ప్రేయర్స్ చేశాము. ఆ నెక్స్ట్ మాకు కల్చరల్ వర్క్షాప్స్ అటెండ్ అయ్యాము. ఆ నెక్స్ట్ రోజు వచ్చేసరికి మాకు సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇచ్చారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్వీస్ ప్రాజెక్ట్. కొంతమందికి రాళ్ళు పెయింట్ చేయడం, మెహరాబాద్ అయితే పాలోవర్ మెహరాబాద్ అక్కడంతా. ఇంకొంతమందికి మ్యూజియం క్లీన్ చేయడం, ఇంకొంతమందికి వాల్స్ పెయింట్ చేయడం, అలాంటివి కొన్ని అసెస్ చేశాం. కాకపోతే అప్పటికి వర్షం పడుతుంది. ఆ రోజు మార్నింగ్ అయితే అసలు ఎందుకో తెలియదు చాలా పెద్ద వర్షం. అసలు ఈ సర్వీస్ ప్రాజెక్ట్స్ అవి అవుతాయా లేదా అని కూడా అనుకున్నారు. అప్పుడు మళ్ళీ కల్చరల్ వర్క్షాప్స్ అయ్యాక మళ్ళీ మధ్యాహ్నం మాకు పెట్టారనమాట సర్వీస్ ప్రాజెక్ట్స్. అందులోని నేను మా అక్కకి ఇద్దరికి మాకు మ్యూజియం క్లీనింగ్ వచ్చిందనమాట. అదైతే మేము చాలా ఎంజాయ్ చేసాము. మ్యూజియం క్లీనింగ్ అంటే బాబా కార్య అని ఒక ఆవిడ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ ప్రతి మ్యూజియంలోని ప్రతి వస్తువు అక్కడ కొన్ని మండలి తయారు చేసి ఉంటాయి అన్నమాట. అంటే బాబా వేరే ఊరు వెళ్ళేటప్పుడు అంట మండలి వాళ్ళు బాబాని చాలా మిస్ అయ్యేవారు అనమాట. ఆ మండలి వాళ్ళు చాలా మిస్ అయ్యేటప్పుడు బాబాని తలుచుకుంటూ చాలా క్రాఫ్ట్స్ చేసేవారు. ఆ క్రాఫ్ట్స్ కూడా అక్కడ డిస్ప్లే అయ్యి ఉంటాయి. ఇంకా ఆ తర్వాత మాకు గ్రూప్స్గా ఏర్పరిచారనమాట. అంటే ఈ థీమ్ ఏంటంటే ప్లీజింగ్ మెహర్ బాబా కదా. ఒక్కొక్క మండలి వాళ్ళు ఒక్కొక్కలా బాబాని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ప్రేమతో ప్లీజ్ చేసేవారు అని చెప్పి అలా ఎలా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మండలి మెంబర్ వేశారు. నేను వచ్చిన గ్రూప్లో నాకు అబ్దుల్ గనీ గురించి వచ్చిందనమాట. అయితే దానిలో నేను కొన్ని తెలుసుకున్న గనీ గారి గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు కొన్ని అందరికీ తెలిసినవే. అంటే గనీ గారు బాబా చిన్నప్పటి నుంచి స్నేహితులు, వారు చిన్నప్పుడు చదువుకున్నారు. తర్వాత బాబా అంటే హజరత్ బాబా సాయం ద్వారా ఆ కాన్షియస్నెస్ రావడం వల్ల వాళ్ళిద్దరూ అంటే బాబా కాలేజ్ మానేశారు. ఆ తర్వాత ఒక వ్యక్తి ద్వారా బాబాని మళ్ళీ గనీ కలుస్తారు. ఆ తర్వాత అంటే ఇప్పుడు ప్లీజింగ్ మెహర్ బాబా ఏంటంటే మాకు గనీ గురించి విషయం ఏంటంటే గనీకి తెలియదు బాబా భగవంతుడని తెలియదు. అయినప్పటికీ కూడా బాబా ఏంటంటే గనీకి చాలా టైం ఇచ్చేవారు అనమాట. అంటే గనీకి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో బాబా ఏంటంటే బాబా కలిసినప్పుడు అల్లాను గనీతో ఎక్కువగా పాలిటిక్స్ గురించి మాట్లాడేవారు అనమాట. ఆ పాలిటిక్స్ గురించి మాట్లాడడం వల్ల గనీకి ఎక్కడైనా ఒక ఇంట్రెస్ట్ అనమాట. బాబా నన్ను చాలా ప్రేమిస్తున్నారు, అంటే బాబా నా పైన ప్రేమ చూపిస్తున్నారు, బాబా నాకు టైం ఇస్తున్నారు అని చెప్పి కానీ చాలా ఆనందపడేవాడు అనమాట. అలా బాబాతో ఉంటూ కానీ బాబా భగవంతుడని అంటే గుర్తించాడు. ఇంకా బాబా ఏం చెప్పేవారంటే గనీకి ఎప్పుడైనా కూడా బాబా కోపంగా ఉండేటప్పుడు ఏదో ఒకటి చేసి గనీ నవ్వించేసేవారు అనమాట.
గనికి ఏంటంటే బాబా అనేవారంటే విట్ అండ్ విజ్డమ్ బ్లెండెడ్ టు పర్ఫెక్షన్ అని అనేవారు అనమాట. గని చాలా తెలివైన వాళ్ళు కూడా, ఏదైనా చెప్తే చాలా చిట్టికలో అర్థం చేసుకునేవారు అనమాట మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఇంకా గని ఏంటంటే బాబా ఏం చెప్పేవారు అనమాట, బాబా గారి స్పిరిచువల్ వర్క్స్ అవన్నీ రాయడానికి గనిని ఒక టూల్గా వాడుకునేవారు అనమాట. అయితే అంటే బాబా గారు చాలా డాక్యుమెంటరీ కూడా గనియే రాశారనమాట బాబా చెప్తూ ఉండగా. ఇలా గని గురించి కొంచెం మేము తెలుసుకున్నాం, అది మేము స్క్రిప్టింగ్గా మేము ప్రజెంట్ చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ రోజు మేము మెహరాజ్ ఆర్ట్ వెళ్ళాము. మెహరాజ్ ఆర్ట్ వెళ్ళి కొంతమంది వాలంటీర్ చేశారు, ఇంకొంతమంది సెక్లూజన్ హిల్ ఎక్కారు. సెక్లూజన్ హిల్ ఎక్కినప్పుడు ఏంటంటే బాబా అక్కడ అంటే ఒక్కొక్క స్టెప్ ఉంటుంది అనమాట, 3 స్టెప్స్ లాగా. అక్కడ బాబా ఏం చేసేవారో అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సెక్లూజన్ హిల్లో ఏంటంటే బాబా చాలా స్పిరిచువల్ వర్క్ అక్కడ చేశారంట. బాబా పైన ఒక షెడ్లో ఉండేవారు అనమాట. అక్కడ షెడ్లో ఉండి అక్కడ కిందనే ఈ రిచ్ ఇంకా మండలి సభ్యులు బాబాకి ఏం కావాలో అది అంటే అందించేవారు. అలా బాబా చాలా కాలం అక్కడ ఉండిపోయేవారు అనమాట. సో అందుకే ఆ ప్లేస్కి అంత ఇంపార్టెన్స్ అని కూడా మాకు చెప్పారు సెక్లూజన్ హిల్ గురించి. అదైతే మెహరాజాద్లో బాబా హౌస్, మెహరాజ్ మనీ అవన్నీ చూసాము. అలాగే నెక్స్ట్ డే ఇంకా ఫైనల్ అంటే మేము ఈ వర్క్షాప్స్లో ఏంటంటే వీళ్ళందరూ సింగింగ్లో పార్టిసిపేట్ చేశారు. నేనేంటంటే ఏదో చేద్దామని ఊరికో చేస్తారు కదా, అంటే ఫ్లవర్స్ లాగా గ్రో చేస్తారు అని. నేనేమో వచ్చి అదేంటి చాలా సింపుల్గా ఉంటుంది చేరిపోదాం అని చెప్పి చేరేసి చాలా కష్టం అని చెప్పి అది ప్రయత్నించాను. రాత్రి ఒక 2 రోజులు రాత్రి మేము ఆనుకొని మరి ఒక తయారు చేశాను. కానీ అది కూడా నాకు అంటే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే కొంచెం మనం ఇంట్రెస్ట్ పెట్టి ట్రై చేస్తే మనకి ఏదైనా వస్తుంది అని చెప్పి అక్కడ అది అర్థమైంది. ప్లస్ ఈ